ఆదివాసీ ట్రస్ట్ పేరుతో గిరిజనులను మోసం చేసిన పడాల్ వ్యవహారాన్ని ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ బయటపెట్టింది. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్లో వరుస కథనాలు ప్రసారం కావడంతో గిరిజనులకు అండగా గిరిజన సంఘాలు రంగంలోకి దిగాయి. ఆదివాసీ ట్రస్ట్ అక్రమాలపై దర్యాప్తు చేయాలని ఏపీ ఆదివాసీ జేఏసీ వైస్ చైర్మన్ మెట్టడం రాజబాబు డిమాండ్ చేశారు. ఐడీలు కొనుగోలు చేయడం ద్వారా నెల 3,000 రూపాయలు ఇస్తామని ఆదివాసీ ట్రస్ట్ వాళ్లు గిరిజనులను మోసగించారని మండిపడ్డారు. సభ్యత్వం విరాళాల ద్వారా కూడా కోట్లాది రూపాయల వసూలు చేశారన్నారు. ట్రస్ట్ చైర్మన్ పడాలి ఎక్కడున్నా వచ్చి ఈ సమస్య పరిష్కారం చేయాలన్నారు. ఇప్పటికే బాధితులు అల్లూరి జిల్లా ఎస్పీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ని ఈరోజు చింతపల్లి మండలం అంతర్ల గ్రామంలో ఆదివాసీ ట్రస్ట్ ఈ ట్రస్ట్కు ముందు మెటాఫోర్స్ అని చెప్పేసి ఒక నెట్వర్క్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ నెట్వర్క్ బిజినెస్లో ఒక ఐడి 12,500 రూపాయలు అని చెప్పేసి కొంతమంది దగ్గర 11,600 రూపాయలు కొంతమంది దగ్గర అలాగా తీసుకొని నెట్వర్క్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి దీన్ని ట్రస్ట్గా మార్చి సేవలు చేయాలని చెప్పేసి ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ట్రస్ట్కి చైర్మన్గా బాలం పడాల్ గారు, అలాగే వైస్ చైర్మన్గా చిన్నబాయ్ గారు, సెక్రటరీగా వండలం బాలయ్య గారు, అలా మిగతా సభ్యులను తీసుకొని ఒక పాలకవర్గం ఏర్పాటు చేసుకొని ఈ కార్యకలాపాలు జరుపుతూ మరి ఆదివాసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొన్ని పనులు జరుగుతూ ఉంటే మేమందరం సంతోషించాం. అయితే ఆదివాసీ ట్రస్ట్ పేరుతో ఐడీలు అంటే 12,500 కట్టించుకొని దానికి ఒక ఐడి ఖరీదు 12,500 అని చెప్పేసి కట్టించుకుంటున్నారా, లేదంటే మెటాఫోర్స్తో కట్టించుకుంటున్నారా అన్నది బయటికి తెలియకుండా జరిగింది. ఆదివాసీ ట్రస్ట్కి మాత్రం సభ్యత్వ రుసుం 200 రూపాయలు, అలాగే విరాళాలు సేకరించి నడిపిస్తున్నామని చెప్పేసి గతమంతా చెప్పుకొస్తూ మొన్న పాడేరులో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన అదే చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ పాలకవర్గ సభ్యులుగా ఉన్న పాలకవర్గంలో ఉన్న చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ అది వైస్ చైర్మన్ సెక్రటరీ గారు చెప్పేది ఏంటంటే సుమారు 100 కోట్ల రూపాయలు ఈ ఆదివాసీ సభ్యుల ద్వారా సేకరించి ఆ సొమ్మునంతా మరి బాలం పడాల్ గారు తన ఖాతాలో వేసుకున్నారని చెప్పేసి వీరు ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే బాలం పడాల్ గారు 1,38,50,000 రూపాయలు సెక్రటరీ అలాగే వైస్ చైర్మన్ గారు అకౌంట్లో వేసినట్లు చెప్తా ఉన్నారు.